బస్తర్ అడవుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా దళాలు అడవుల్లో అణువణువు గాలిస్తున్నాయి. అటు మావోయిస్టుల డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి అధికారులు బంధువులకు అప్పగిస్తున్నారు. ఇక గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన 29 మంది నక్సలైట్ల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజన్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నడుస్తోంది. ఈ ఎన్కౌంటర్ మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులు, 14 మంది పురుష నక్సల్స్ ఉన్నారని తెలిపారు పోలీసులు. డిఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా నక్సల్స్ ను చుట్టుముట్టి మంచి ఫలితాలు సాధించారన్నారు. 4 గంటల పాటు హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. అటు దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. భారీ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని పారిపోయిన మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫారెస్ట్లో అణువణువునా తనిఖీలు చేస్తున్నారు. ఎన్కౌంటర్ స్పాట్ నుంచి పెద్ద సంఖ్యలోనే నక్సల్స్ తప్పించుకున్నారని తెలుస్తోంది. వారంతా కూడా చుట్టుపక్కల ఎక్కడో నక్కి ఉంటారన్న అనుమానాలతో కూంబింగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఎన్కౌంటర్లో చనిపోయిన వారిని గుర్తించే ప్రయత్నం సాగుతోంది. మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరు చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నారు. శంకర్రావుపై 25 లక్షల రివార్డు ఉంది. 2 తెలంగాణ వాసుల్ని కూడా గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య ఆదిలాబాద్ జిల్లా హత్నూరుకు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్సభ ఎన్నికలకు ముందు బస్తర్ అడవుల్లో ఈ ఘటనతో భీకర వాతావరణం నెలకొంది. మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెడుతున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన 79 మంది మరణించారు. వరుస ఎదురుదెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఛత్తీస్గఢ్లో రేపు లోక్సభ ఎన్నికల తొలి విడత 26న రెండో దశ పోలింగ్ జరగనుంది.